ప్రతిసారి నా చేతి ఖర్చులకి ఈ కొంపల దొంగతనం చేయాలంటే నాకు కష్టంగానే ఉంది. నీకు తోడుగా రక్త పింజరి కళ్ళన్నీ ఎప్పుడు నా మీదనే పెట్టుకొని కాపల కుక్కలకి తిరుగుతుంది. ఇవన్నీ నాకు నచ్చుతలేదు. అందుకే మనిద్దరం ఒక శాంతి ఒప్పందానికి వద్దాం. బర్రాబర్ రోజుకు ఒక 5,000 కొట్టు. చిన్న చిన్న ఖర్చులుంటాయి కదా నాకు కూడా. 5,000 ఇస్తావా లేదంటే ఇప్పుడే లోనికి పోయి మీ అత్తకి అసలు నిజం చెప్పమంటావా? ఏయ్, నీ అదృష్టం బాగుండి నా యష్ గతం మర్చిపోయి మీ ఇంట్లో లాక్ అయిపోయాడు. ఆయనకంటూ తన జ్ఞాపకాలు గుర్తొస్తే నిన్ను వదిలిపెట్టను. అయ్య బాబోయ్, నాకు భయం అవుతుంది. చిన్నప్పుడే నాటు బాంబులు చుట్టిన చేతులు ఇవి. కాశీగాన్ దెబ్బెట్లుంటుందో ధూళిపేట్ల ఎవరినైనా అడుగు. వాడి జ్ఞాపకాలు తిరిగొస్తే ఒక్క దెబ్బకే నీ మొగుడు అయిపోతాడు. నీకు యష్ కొడితే ఎలా ఉంటుందో తెలీదు. హాస్పిటల్ బెడ్ మీద మినిమం 4 రోజులు గ్యారెంటీ. తను నీలా రౌడీ కాదు. రీజన్ లేకుండా ఎవ్వరిని కొట్టడు. కానీ ఒక్కసారి తనని రెచ్చగొట్టి అక్కడ వరకు తీసుకెళ్తే మనకి కిరికిరి. డూప్లికేట్ గాడివి. నీకే ఇంతుంటే అక్కడున్నది ఒరిజినల్. తాట తీస్తాడు. ఎలివేషన్ మస్తు ఇస్తున్నాం. ఇంకా ఆ రోజు వస్తే ఎవరి చేతుల్లో ఎవడు పోతాడో చూద్దాం. అప్పటి వరకు నా డిమాండ్లు ఇన్నుడు తప్ప నువ్వేం చేయలేవు. ఇయాల్టికి పైసలు చాలు. ఈరోజు కాస్త హ్యాపీ ఎంజాయ్ చేసి వస్తా. ఈలోపు మీ అత్తని గా ముసల్దాన్ని గా రక్త పింజర్ని అందరినీ నువ్వే మేనేజ్ చేసుకో. ముఖ్యంగా గా పిల్లలు ఉన్నారే, మాటి మాటికి నాన్న నాన్న అంటూ నా ఎంట పడుతుంటే సిరాకు దొబ్బుతుంది నాకిడ. ఆ ఏషియాడ్ అసలు వాళ్ళని ఎట్లా భరించిండో నువ్వెట్లా భరిస్తున్నావో నాకు అర్థమవుతలే. సరే వస్తా. తక్కువ అన్నా, నువ్వు గింతకు ముందు లేక మొండోనివి కాదన్నా. నీ లోపలేదో పెద్ద మార్పు వచ్చినది. గీ పాడు పనులు అసలు చేయలేవన్నా. అవునన్నా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. గీ కిడ్నాప్లు ఏమి వద్దు, ఆపేసే అన్నా. ప్లీజ్ అన్నా, మా మాటిను. ఏందిరా కాశీ, ఇంకా గిట్లనే ఉన్నావింది? బయలుదేరాల నువ్వు. అమ్మాయిల్ని కిడ్నాప్ చేయాల్సిన టైం అవుతుంది. ఏడు ఏ పంచాయతీ నడుస్తాంది? ఇగో కాశీ, ఈ రాయుణ్ణి నీ తోడు పంపిస్తున్నా. నువ్వు కిడ్నాప్లు గట్రా చేసేటప్పుడు వీణ్ణే తోడు తీసుకుపోయేటోడివి. వీణ్ణీ పక్కనే ఉంటే నీకు ధైర్యం వస్తుందని నేనే రమ్మన్నా. రాయుడు అక్క, వీణ్ణి జాగ్రత్తగా గమనించు. అప్పటి సంధి లేడు, కొంచెం మెత్తబడ్డట్టు కనిపిస్తుండు. పని ఖరాబు కాకుండా ఈ పని మొత్తం వీడే చేసేటట్టు నువ్వే దగ్గరుండి చూసుకో. ఓసారి కత్తి పడితే మళ్ళీ అవే సర్దుకుంటాయి. నువ్వెందుకు అక్క పరేషాన్ అవుతున్నావు? నేను వీని పక్కనుంటే నీ పని పక్కా అవుతుంది. నువ్వేం ఫిగర్ చేయి, నేను ఉన్నాగా. మీరిద్దరు గిప్పుడే బండ్ల మీద వెళ్ళి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి గుట్టు జప్పుడు కాకుండా తీసుకురావాలా? ఇగో, ఎందుకైనా మంచిది ఈ కత్తి నీ జేబులో పెట్టు. కిడ్నాప్ చేయడానికి కత్తి దేనికమ్మా? నాకు వద్దిది. అత్యవసర పరిస్థితి వస్తే
నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందిరా. నీకు ప్రతి ఒక్కటి గిట్ల చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. ఎల్లండ్రైకా 10 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇది. క్షేమంగా వెళ్ళి లాభంగా కిడ్నాప్ చేసుకుని రండి. పోడ్రి. అమ్మా ఇది అన్నతోని కాదమ్మా, ఇడిసేయమ్మా. అవునమ్మా, ప్లీజ్ అమ్మా. నోరు ముస్తారగిప్పుడు. ఏందే ఆ సైగలు? ఇక్కడ ఇల్లు గడవడమే కష్టమైపోతా ఉండద్ది. మీ సోది ముచ్చట్లు ఎక్కువైపోయినాయి. లోపలికి నడువండ్రి. రే రాయుడు, అక్క తీసుకపో. పదరా కాసి, కుమ్మేదాం ఇప్పటి నుంచి. నడు పద. మొత్తానికి కాశీగాడు ఇక లైన్లో పడ్డట్టే. ఏ కాశీ, గీదే ఇల్లు. ఆ పిల్ల లోపటనే ఉంది. ఇప్పుడు మెల్లగా లోపలికి పోయి గా పిల్లని బయటికి తీసుకురావాలి. నడు లోపలికి పోదాం. రే రాయుడు, లోపలికి ఎలా వెళ్తాం? ఇక్కడ మెయిన్ గేట్ ఏమో లాక్ చేస్తుంది. లోపల సెక్యూరిటీ కూడా ఉండే అవకాశం ఉంది. హ, ఓ పని చేద్దాం రా. ఇంటి ఓనర్ని పిలిచి గేట్ తాళం తీయమని చెప్తాం. అలాగే. హే, అట్లా అడుగుతున్నావేందిరా? మనకి ఇవన్నీ లెక్కనారా బై? గోడ దూకి లోపలికి పోదాం. నడు. గోడ దూకే? ఏయ్, ఇంకా ఏం రా చూస్తున్నావు? రా. రే ఏంట్రా ఇది? మందురా ఇది. ముందు మన లోపలికి పోతే మన టాయిలెట్ కథ మన టాలెంట్ బయటపడుతుంది. ఇగో చూడు, హ, మనకి పొద్దు పొద్దున కూడా ఈ ఛాయలు గీలు నడవై. మనకు డైరెక్ట్ 90. రే వద్దు. ఏందిరా ఇల్లు గింత సైలెంట్గా ఉంది? ఎవ్వరు లేనట్టుంది. రే రాయుడు, నాకేదో అనుమానంగా ఉందిరా. ఇక్కడ ఎవరు లేనట్టున్నారు. వెనక్కి వెళ్ళిపోదాం పదరా. రే రే రా, లోపలికి పోయి చూద్దాం. పోదాం. గా పిల్లలు తీసుకొని పోదాం. చేతులు ఎత్తండి. ఒక్క అడుగు ముందుకేసినా షూట్ చేస్తాం. కాశీ, పోలీసులు స్కెచ్ చేసిర్రు, పారిపో. ఏంట్రా అనేవాడివి? నిన్ను పట్టుకోవాలంటే నా తాతల దిగి రావాలా? ఇది నా ప్లాన్ రా. నీ బ్రెయిన్లో చిప్ పోయిందని తెలిసి ఇదే కరెక్ట్ టైం అని ఇలా సెట్ చేశాను. ఇన్నాళ్ళకు దొరికేవరా కాశీ. ఈసారి నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ పాత రికార్డులన్నీ నా దగ్గరున్నాయి. నీ మీద ఉన్న పాత కేసులు, ఈ రోజు చేసిన కిడ్నాప్ అటెంప్ట్ కేసు అన్నిటికీ కలిపి నిన్ను లోపల వేసి కొల్లబెడతాం. నడు కానిస్టేబుల్స్, సార్, పట్టుకోండి. సార్ రేయ్, పదరా.
ఇప్పుడు ఒక మంచి మాస్ పాటకి డాన్స్ చేస్తే ఏది పెడదాం? బాలయ్య, ఇప్పుడు సిచ్యుయేషన్కి నీ పాటనే కరెక్ట్. మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. ఇదిగో ఇదిగో బాసు, మిలమిల మెరిసే గ్లాసు, అందులో 60 ml, 2 ఐస్ క్యూబ్, వేసే సోడా వేసుకో, లేదంటే నీళ్ళే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. ఎవర్రాదే మనకి కిరికిరి? నా జోష్లా నేనుంటే నీకేందే సమస్య? 5 నిమిషాలు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివా ఏంది? ఆ మాట నేను నిన్ను అడగాలి. ఇంట్లో 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండనివ్వవా? ఏంటి సంత? ఇది ఇల్లు అనుకున్నావా? ఏమనుకున్నావు? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? రా, నన్ను షర్ట్ అంతా మగాడిని పట్టుకొని నన్ను రాటును భయం లేకుండా కండ్లల్లో కండ్లు పెట్టి మాట్లాడుతున్నావు. గీ కాశీగానే బెదిరిస్తున్నావులే. నువ్వు పైకి జూన్నికి క్లాస్గా కనిపిస్తావు కానీ నువ్వు నాకన్నా ఊరమ్మాస్. అందుకే నేను నీకు ఫిదా అయిపోయినా. ఏ నార్మల్, ఇవన్నీ ముందెక్కడి నుంచి తీ. అలానే ఈ దుకాణం ఇంకోసారి ఈ ఇంట్లో కనిపించిందో ఏంది నువ్వు గింత ఓవర్ చేస్తున్నావు? నాకు ఇంట్లో తాగుడే ఇష్టం. నా ఇష్టం వచ్చినట్టు నేను తాగుతా బర్రాబ్బర్. పళ్ళు రాలగొడతా. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు నా పెండ్లానివి. నువ్వు నా మాట వినాలే. నా కాళ్ళ కింద చెప్పు లెక్క పడి ఉండాలి. సమాజైందా? అమ్మో, కట్టుకున్న మొగుణ్ణి చెంప పగలగొట్టేసింది. యష్మితో చేయి వేసిందని తెలిస్తే అత్తయ్య తన చెంప పగలగొడుతుంది. తనకి విషయం చెప్పాలి. మీ అత్తయ్య చెప్తా. నన్నే కొడతావి నువ్వు? నువ్వు నన్ను మళ్ళా నిజంగా కొట్టినావా? ఏ కన్ఫర్మేషన్ కోసం 2 కొట్టానుగా. సరిపోలేదా? ఇంకోటి ఇవ్వనా? ఏయ్, ఇంకోసారి నా మీద చెయ్యి లేచిందో చీరేస్తా. వేలు చూపించి మాట్లాడుకో, చీరేస్తాను. నీ రువాబులు బెదిరింపులు దూల్పెట్లో పెట్టుకో. ఇది యష్ ఇల్లు. ఈ ఇంట్లో కూర్చుని మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నీ స్టైల్లోనే చెప్తాను చూడు. మంకి కిరికిరి చెంపలు పగలగొట్టడం కాదు, కాళ్ళు చేతులు విరగ్గొట్టి లోపల పడేస్తాను. జాగ్రత్త. అత్తయ్య, కాఫీ తీసుకోండి. అత్తయ్య, అత్తయ్య అక్కడ ఏంటి అంత హడావిడిగా వచ్చావు? ఏమైంది? అబ్బబ్బా అమ్మమ్మ, నీకు తెలీదు, ఈ ఇంట్లో చాలా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఏంటా అరుపులు మధు? ఆ రభసేంటసలా? అత్తయ్య, సింధు మన యష్ని గట్టిగా కొట్టిందత్తయ్య. నేను నా కళ్ళతో చూశాను. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? సింధు ఎందుకు యష్ మీద చేయి చేసుకుంటుంది? నీకేమైనా పిచ్చి పట్టిందా? నిజం అత్తయ్య, కావాలంటే రండి చూపిస్తాను. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. రండత్తయ్య.
ఆపండి అత్తయ్య. ఎందుకు యష్ ఇప్పుడు నాకు ఈ సర్ప్రైజు? నీకు తెలుసు కదా, నువ్వు నవ్వుతూ నా ముందు తిరగడమే నాకు పెద్ద సర్ప్రైజ్ అని. అదేంటి సింధు అలా అంటావు? నీకు సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు నీ కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తుంది చూడు. దానికోసం నేను ఏదైనా చేస్తాను. చాలా మందిని చూశాను కానీ నీలాంటివన్నీ చూడనే లేదు యష్. అలాంటి నన్ను కూడా నువ్వు ఆడిస్తున్నావు కదా సింధు. సింధు, నీకిచ్చినట్టే సర్ప్రైజు అమ్మకు కూడా ఇవ్వాలని ఉంది. ఇస్తే ఎలా ఉంటుందంటావు? చాలా బాగుంటుంది యష్. కదా? అయితే నీ పర్సులో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి అమ్మకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొని వస్తాను. క్యాష్ వద్దు యష్, వేరే వాళ్ళకి ఇద్దామని డ్రా చేసి తీసుకొచ్చాను. ఓహో, నీ కార్డు తీసుకో. ఇది ఉంది కదా. ఇందులో ఒక్క పైసా కూడా లేదు. ఇది నాకెందుకు? ఇంకా చాలా ఆపండి. ఇందాక మీరిద్దరు తిట్టుకుంటున్నారు, ఇప్పుడు ఇద్దరు ఇంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. యష్, ఇందాక సింధు నిన్ను కొట్టింది కదా. ఏం మాట్లాడుతున్నావు మధు? నా సింధు నన్ను కొట్టడం ఏంటి? అమ్మా, అసలు ప్రాబ్లం అంతా ఈ మధు దగ్గరే ఉందమ్మా. అనవసరంగా మా మధ్య గొడవలు పెడుతుంది. అయినా తన కళ్ళన్నీ ఎప్పుడు మా మీదే ఉంటున్నాయి. అసలు తన ఇంట్లో ఉండడం అవసరమా అమ్మా? ఎక్స్ట్రా లగేజ్ కాకపోతే బయటికి పంపించేమ్మా. లేదత్తయ్య, సింధు యష్ని కొట్టడం నేను నిజంగా చూశాను. నా వాటా కింద కూడా ఇంకొకటి కొట్టుదాము. అనవసరంగా టైం వేస్ట్. కాదత్తయ్య, నిజంగానే కొట్టిందత్తయ్య. నోరు మూసుకో. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కాంప్లైంట్స్ ఇవ్వకు. ఉన్న సమస్యలు చాలా అన్నట్టు మా మధ్య కొత్త సమస్యల్ని తీసుకురాకు. ఛ! మధు, నువ్వు ఇంకా మారవా? ఇంతేనా? ఇకనైనా నీ డ్రామాలు ఆపు. ఏంటి, అందరూ కలిసి నన్ను ఫూల్ని చేస్తున్నారా? నిజంగా ఈ ఇంట్లో ఏదైనా డ్రామా జరుగుతోంది అంటే అది నీ గదిలోనే. ఒకసారి యష్ నార్మల్గా కనిపిస్తాడు, ఇంకోసారి గల్లీ రౌడీలా విచిత్రంగా ప్రవర్తిస్తాడు. నువ్వు తనతో ప్రేమగా ఉన్నట్టు మాట్లాడతావు, గదిలో మాత్రం ఇద్దరు గొడవ పడతారు. మీ డ్రామా అంతా నేను ఎలాగైనా బయట పెడతాను. హా, మనకి కిరికిరి మస్తు నటించినలే నేను. సరే సరే, ఆ పైసలు ఈ కొంపలో కూర్చొని ఎట్లాగూ ప్రశాంతంగా తాగలేకపోతున్నా. కనీసం బయటకు పోయి బార్లా తాగొస్తా. పైసలు ఇందాక ఇచ్చిన డబ్బులు ఏం చేసావు? గది నా పాకెట్ మనీ. ఇది నేను కష్టపడి నటించి అందరినీ నమ్మించినందుకు నా భార్య గాని భార్య ఇస్తానన్న రివార్డు. రెండిటికి సంబంధమే లేదు. ఈ పైసలు తిను. తీసుకో, త్వరగా రా, లేదంటే ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. అవన్నీ నేను చూసుకుంటలే. కాసేపు బార్కి పోయి చిల్ అయ్యి వస్తా. కర్మ. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఎలా అయినా ఈ కాశీకి చెక్ పెట్టాలి. వీడి ఆగడాలకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే అత్తయ్య గదిలో దొంగతనం చేసినట్టే రేపు ఇంకేదైనా ఘోరం చేస్తాడు. నా భర్తని ఎక్కడో అనాథలా వదిలేసి ఇక్కడ ఒక రోగ్ గాడితో దొంగతో
ఒకే ఇంట్లో ఉంటే నాకు నా పిల్లలకి సెక్యూరిటీ ఉండదు. ఏది ఏమైనా సరే, ఎంత రిస్క్ అయినా సరే, నా యష్ని నేను వెనక్కి తీసుకొస్తాను. వీడియో అంతం చూస్తాను. చెత్త వెదవా, నీ మీద ఈ సిటీలో ఎన్ని దొంగతనం కేసులు, ఎన్ని కిడ్నాప్ కేసులు ఉన్నాయో తెలుసురా నీకు? ఇన్నాళ్ళు తప్పించుకు తిరిగావు. ఈరోజు పక్కా స్కెచ్ వేసి కాపు కాసి మరీ పట్టుకున్నాం రా. సార్ నన్ను నమ్మండి సార్, నేనేం తప్పు చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్. నోర్మోయ్ కాసి, నిన్నీసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ఓయ్! అబ్బా! ఓ! అక్కో ఓ అక్క, ఓ అక్కో, అక్క, ఓ అక్క, మనకి పెద్ద ముసీబత్ వచ్చి పడ్డదే. ఏమైందిరా? మన కాశీగాడు పోలీసులకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిండే, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిండే, హ్యాండెడ్ గా దొరికిపోయిండే. యష్కేమైంది? యష్ కాదు మేడం, కాశీ. కాశీకేమైంది? తెల్లారేసరికి ఇక్కడున్న ఎవరి ఒంటి మీద యూనిఫామ్ లేకుండా చేస్తాను. మీకేం కావాలి మేడం? తనని వెంటనే రిలీజ్ చేయండి. సాంబార్ రైస్ ఇది నాకు చాలా ఇష్టం అండి. నాకు తెలుసు.